హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ క్రియేటివ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీలో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్ బూస్ట్ అప్ మీ లాట్ అనమాట టు క్రియేట్ మోర్ కంటెంట్. ఇట్స్ వీకెండ్ బ్లాగ్, అఫ్ కోర్స్ స్లో మార్నింగ్స్ ఆన్ వీకెండ్ అనమాట. ఈ మధ్య కంటిన్యూస్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇక్కడ. దానివల్ల డేస్ ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియట్లేదు. బయట క్లౌడీ ఉంటే మనకు కూడా ఎలానో ఉంటుంది కదా అసలు ఆ డే అంతా. ఇది సాటర్డే అనమాట. ఆ రోజు సెంటోసాకి వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. నైట్ పడుకునే ముందు మంచిగా అన్ని ప్రీ ప్లాన్ చేసేసుకొని ఫుడ్ ప్రిపరేషన్స్ అవన్నీ కూడా రెడీగా పెట్టేసుకొని పడుకున్నాము. ఇంకా మార్నింగ్ మేము లేచేసరికి ఫుల్ రెయిన్. అసలు మేమైతే ఇంకా డైలమాలో ఉండిపోయాము వెళ్ళాలా వద్దా అనేసి. ఎందుకంటే నైట్ అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకున్నాం కదా వెళ్ళాలనేసి. ఇలాంటి టైంలో ఇంకా స్టాప్ అవ్వాలంటే ఎవరికైనా డిసప్పాయింట్మెంటే కదా. ఇంకా ఎలా అయితే అలా అవుతుందిలే అని చెప్పేసి ఫస్ట్ అయితే అందరం రెడీ అయిపోయి ఇంకా పూజ చేసేసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ రావడానికి కొంచెం టైం పడుతుంది కదా అన్నట్టు మార్నింగే పూజ చేసేసాము ఇవాళ. నేనైతే ఇంకా బాత్ చేసి పూజ చేసేసరికి మమ్మీ అయితే ఆల్రెడీ కిచెన్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్రిపేర్ చేసి ఉంచింది. అప్పటికే మా హస్బెండ్ ఇంకా ప్రేక్ష రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసారు. ఇంకా నేను మమ్మీ తినాలి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే మమ్మీ ఉప్మా చేసింది అనమాట. ఇంకా లంచ్ లోకి అయితే మిల్ మేకర్ బిర్యానీ, రైతా, ఇంకా సమ్ గ్రేవీ కర్రీ చేసింది. యాక్చువల్లీ బిర్యానీ కోసము నైటే మ్యారినేట్ చేసి పెట్టింది అనమాట సోయాని, సో దట్ పీసెస్ కంతా కూడా మసాలా అంతా మంచిగా పడుతుందని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నేను మమ్మీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇక్కడ. అప్పటికే వర్షం కొంచెం తగ్గుతూ ఉండింది అనమాట. అమ్మయ్య ఇంకా వెళ్ళొచ్చులే అనేసి ఫాస్ట్ గా తినేసాము. ఇంకా ప్యాక్ చేయాల్సినవి కొన్ని ఉంటే ఫాస్ట్ గా ప్యాక్ చేసేస్తున్నాము. ఎందుకంటే కొంచెం ఎర్లీగా వెళ్తే బెటర్ కదా, కాసేపైనా అక్కడ టైం స్పెండ్ చేసినట్టు ఉంటది కదా అని చెప్పేసి. యాక్చువల్లీ మా ప్లాన్ అయితే ఇంకా ఎర్లీగా వెళ్ళేసి ఈవినింగ్ వరకు ఉండేసి రావాలనేసి. బట్ వర్షం వల్ల అంతా స్పాయిల్ అయిపోయింది. బట్ ఇంకేం చేయలేం కదా. ఇంకా చేసిన ఫుడ్ అంతా కూడా ప్యాక్ చేస్తున్నాం ఇక్కడ. చేసిన ఫుడ్ అంతా కూడా అన్ని బౌల్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. రైస్ కి అయితే ఒక పెద్ద బౌల్ తీసేసుకున్నాము. ఇంకా నాన్ లీకేజ్ బాక్సెస్ కొన్ని తీసేసుకొని అందులోకి రైతా ఇంకా గ్రేవీ వేసేసాము. అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏమో ఆరెంజ్ జ్యూస్ స్క్వీజ్ చేసి పెడుతున్నారు ఒక బాటిల్లోకి. కోకోనట్ వాటర్, ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి తీసుకెళ్తే బెటర్ అనిపించింది మాకు. అండ్ ప్రేక్షకు కూడా ఈ మధ్య బాగా తాగడం అలవాటైంది. ఆరెంజ్ జ్యూస్, కోకోనట్ వాటర్ ఇవన్నీ కూడా. కోకోనట్ వాటర్ తీయడానికి అయితే మార్నింగ్ అంత టైం ఉండకపోవచ్చు అని చెప్పేసి మా హస్బెండ్ నైటే బ్రేక్ చేసి వాటర్ ఒక బాటిల్లో తీసి ఉంచాడనమాట. వాటిని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసాము నైట్. ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇక్కడ. ఎలాగో లేట్ అయింది కదా అని చెప్పేసి మనకి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎలాగో కాఫీ పడకపోతే ఎలానో ఉంటది కదా అని చెప్పేసి కాఫీ చేసాము. బయట క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉండింది. ఇంకా అలా కూర్చొని అయితే వేడివేడిగా తాగేసాం అనమాట. కాఫీ కొంచెం ఎక్కువగా పెట్టమని చెప్పాను, ఫ్లాస్క్ లో పెట్టుకొని తీసుకెళ్దాం అనేసి. ఎలాగో ఈవినింగ్ దాకా స్టే చేస్తాం కదా అక్కడ, సో కాఫీ కూడా ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా ఆల్ సెట్ టు గో అనమాట. అందరు రెడీ అయిపోయారు, నేను తప్ప. నా హెయిర్ అయితే డ్రై అవ్వలేదు అసలు. ఇంకా ఏదో అలా ఫాస్ట్ గా హెయిర్ పిన్ అయితే పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. అక్కడికి తీసుకెళ్తున్న స్నాక్స్ అయితే నేను ఆల్రెడీ నైటే తీసుకొచ్చాను ఇండియన్ స్టోర్ నుండి. కానీ డిస్పోజబుల్ ప్లేట్స్ మర్చిపోయాను ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ చేయడానికి. కాఫీ తాగడానికి అయితే ఆల్రెడీ కప్స్ ఉన్నాయి ఇంట్లో, సో ప్లేట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము ఇంకా షాప్ కి. ఇంకా అక్కడ ఒక సెట్ ఆఫ్ ప్లేట్స్ తీసేసుకొని బిల్లింగ్ చేయించేసుకొని అయితే వచ్చేసాము. మళ్ళీ బయటకు రాగానే ప్రేక్ష బనానాస్ కావాలని అడిగింది. ఇంకా మళ్ళీ ఇంకో షాప్ కి వెళ్ళైతే అక్కడ బనానాస్ తీసుకొని మళ్ళీ అక్కడ బిల్లింగ్ చేయించుకొని స్టార్ట్ అయిపోయాము. ఇట్లుంటది అసలు కిడ్స్ తో హడావిడిగా. కానీ కాదనలేం కదా. ఇంకా బస్ స్టాప్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్లాల్సిన బస్ అయితే ఇంకా మేము సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడే వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ బస్ కోసం అయితే 20 మినిట్స్ వెయిట్ చేయాలి. ఒక్కోసారి ఫ్రీక్వెన్సీ బాగానే ఉంటాయి, కానీ మనం వెళ్ళాలన్నప్పుడే ఇలా ఉంటదేమో అనిపిస్తుంది నాకైతే. ఇంకేం చేస్తాము, తప్పదు, వెయిట్ చేయాలి. ఈ మధ్యలో మా ప్రేక్ష అయితే మా బుర్ర తినేసింది అసలు. ఏ బస్ వచ్చినా ఎక్కుదాం అంటుంది. ఇది కాదు నాన్న వేరే బస్సులో వెళ్ళాలి అంటే మాత్రం అస్సలు వినదు. ఎలాగో అలాగైతే మేనేజ్ చేసేసాం కాసేపు. ఆ లోపు బస్ అయితే వచ్చేసింది. బస్సు రానంతసేపు ఒక గోల, బస్సు వచ్చాక ఒక గోల. బస్సు ఎక్కంగానే కార్ ట్యాప్ చేయాలి కదా, అది తనే చేయాలని గొడవ చేస్తుంది ఫుల్గా. తనేమో స్టాలర్లో కూర్చొని ఉంటుంది కదా, అందులో నుండి లేచి ట్యాప్ చేసేసరికి టైం తీసుకుంటుంది. పాపం డ్రైవర్ ఏమో ఒక చోట స్టాలర్ పెట్టేదాకా ఆపే ఉంటారు బస్ని, పోనివ్వరు అనమాట. తినేమో వినదు అసలు, తనే ట్యాప్ చేయాలనేసి. బాగా అల్లరైపోయింది మధ్య. ఇంకా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈసారి సీట్లో కూర్చోవాలనేసి గొడవ. స్టాలర్ వద్దంట, నా పక్కనే కూర్చుంది. మా హస్బెండ్ అయితే ఇంకా స్టాలర్ దగ్గరే నిల్చున్నాడు. తక్కువ స్టాప్సే కదా అనేసి నేను అలా కూర్చోపెట్టేసుకున్నాను ప్రేక్షను నా దగ్గరే. ఇంకా ఎంఆర్టీకి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ స్ట్రాలర్ ఉంటే బాగా లేట్ అవుతుంది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ. ఎందుకంటే నార్మల్గా వాకింగ్ అయితే ఎక్స్కలేటర్స్లో ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు కదా, బట్ స్ట్రాలర్స్తో అయితే అలా కాదు.
లిఫ్ట్స్లోనే వెళ్ళాలి. ఇంకా కొన్ని పెద్ద ఎంఆర్టీస్లో అయితే లిఫ్ట్స్ని సెర్చ్ చేసుకోవడానికి సగం టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ స్లోగా లిఫ్ట్లో వెళ్ళేసరికి ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్స్ కూడా వెళ్ళిపోయింటాయి. ఒక్కొక్కసారి అయితే మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి అనదర్ ఫ్యూ మోర్ మినిట్స్ వెయిట్ చేయాలి. మేము వెళ్ళేది సెంటోసాకి కాబట్టి హార్బర్ ఫ్రంట్ ఎంఆర్టీకి వెళ్ళాలి. అటువైపు వెళ్ళే ట్రైన్స్ మోస్ట్లీ ఏవైనా కూడా ఎప్పుడు క్రౌడెడే ఉంటాయి. అది వీక్ డే అయినా సరే, వీకెండ్ అయినా సరే. ఇంకా మేము ఎక్కిన ట్రైన్ కూడా అంతే అనమాట. స్టాలర్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అసలు అంత క్రౌడ్ ఉండింది. నేను ఒక్కదాన్నే కూర్చున్నాను ఇక్కడ. ఫ్యూ స్టాప్స్ అయ్యాక ఇంకా మమ్మీ కూడా కూర్చుంది. ప్రేక్ష ఎప్పుడు అడిగేదనమాట సీట్ కావాలనేసి. ఈసారి ఈ క్రౌడ్ని చూసి తనే కామ్ అయిపోయింది. అడిగినా కూడా వేస్ట్ అనుకుందేమో మరి. ఫైనల్గా హార్బర్ ఫ్రంట్ ఎంఆర్టీకి అయితే రీచ్ అయిపోయాము. చాలా క్రౌడ్ ఉన్నారు అక్కడ కూడా. యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ వీక్ అంతా కూడా కిడ్స్కి హాలిడేస్ ఉన్నాయన్నమాట, టర్మ్ హాలిడేస్. అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంది ఇప్పుడు. అండ్ దట్టు సెంటోసాకి ఫ్రీ ఎంట్రీ పెట్టారు ఈ హాలిడేస్ అంతా కూడా. నార్మల్గా అయినా కూడా పెద్ద కాస్ట్ ఏమి ఉండదు ఎంట్రీ పాస్ దీనికి. మేబీ ఒక $3 to $4 ఉంటుంది అంతే. ఈ మమ్మీని తీసుకెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట మేము సెంటోసాకి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కుదరలేదు తీసుకెళ్ళడానికి, అప్పుడు కొన్ని డేసే ఉండింది ఇక్కడ. ఒక పక్క మాకైతే కొంచెం టెన్షన్గానే ఉండింది, మళ్ళీ వర్షం ఎక్కడ స్టార్ట్ అవుతుందో అని చెప్పేసి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి మోనో రైల్ ఉంటుంది అనమాట, అందులో వెళ్ళాలి ఐలాండ్ లోపలికి. సెంటోసా ఐలాండ్ మొత్తానికి టోటల్గా 3 మోనో రైల్ స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ నుండి మోనో రైల్ స్టార్ట్ అవుతుంది లోపలికి వెళ్ళడానికి. ఈ స్టేషన్ వచ్చేసి మేము వచ్చిన ఎంఆర్టీ స్టేషనే అనమాట. యాక్చువల్ మోనో రైల్ స్టేషన్స్ వచ్చేసి మనకి ఇక్కడ నుండి వచ్చే నెక్స్ట్ స్టేషన్ నుండి స్టార్ట్ అవుతాయి. ఈ మోనో రైల్కి టోటల్గా 2 కంపార్ట్మెంట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి లిమిటెడ్గా పంపిస్తూ ఉంటారు అందులోకి వెళ్ళడానికి. ఒకసారి ఇందులోకి ఎక్కాక ఇంకా మనకు నచ్చిన స్టాప్స్లో దిగచ్చు అండ్ మళ్ళీ ఎక్కచ్చు అనమాట ఎక్కడ కావాలంటే అక్కడ. స్టార్టింగ్ ఎంట్రెన్స్లో తీసుకుంటాం టికెట్ అంతే, లోపలంతా ఇంకా ఫ్రీగానే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మొత్తం అంతా కూడా. సెంటోసా మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక్క రోజు అయితే సరిపోదు అసలు. చాలా మంది బయట కంట్రీస్ నుండి విజిటింగ్ వచ్చే వాళ్ళైతే ఇందులో స్టేకేషన్ బుక్ చేసుకుంటారు నార్మల్గా ఒక 3 to 4 డేస్కి అలా. ఇంకొంతమంది అయితే ఒక 1 వీక్కి కూడా చేసుకుంటూ ఉంటారు. ఇందులో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే యూనివర్సల్ స్టూడియోస్, ఇంకా అది కాకుండా సీ అక్వేరియం, వింగ్స్ ఆఫ్ టైమ్, మేడమ్ తుసాడ్స్, ఇలా చాలానే ఉన్నాయి. మనం దేనికి వెళ్ళాలనుకుంటే దానికి సపరేట్గా టికెట్ తీసేసుకొని వెళ్ళాలి. ఫర్ ష్యూర్గా అన్నీ అయితే ఒక్క రోజులో అయితే కవర్ చేయలేము. మేమైతే మోస్ట్లీ ఎప్పుడు బీచ్ వ్యూ కోసమే వస్తుంటాం ఇక్కడికి ఎప్పుడు కూడాను. అండ్ అప్పుడప్పుడు కేబుల్ కార్కి కూడా వస్తుంటాము. లాస్ట్ టైం వెళ్ళామన్నమాట కేబుల్ కార్లో. సో ఈసారి అయితే మెయిన్గా మేము ప్రేక్షాని బీచ్లో ఆడిపించాలని చెప్పేసి వెళ్తున్నాము. తనకి చాలా ఇష్టము బీచ్లో ఆడటం అంటే. ఆడటానికి బీచ్ టాయ్స్ కూడా తెచ్చుకుంది ఇక్కడికి. ఇంకా మేమైతే మోనోరైల్ దిగిపోయి లోపలికి వెళ్ళిపోయాము. మోస్ట్లీ ఇక్కడికి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మాత్రం పిక్చర్ తీసుకోవడం మిస్ అవ్వరు. ఎందుకంటే ఇది ఒక ఐకానిక్ కాబట్టి సెంటోసాకి యూనివర్సల్ స్టూడియో అని చెప్పేసి. మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ. మనకి ఫొటోస్ తీయడానికి తీయించుకోవడానికి ఓపిక ఉండాలి కానీ చాలానే ఫోటో స్పాట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ తిరగాలంటే చాలా ఓపిక ఉండాలి. ఫస్ట్లీ ఎక్కువ వాక్ చేసేది ఉంటుంది అనమాట లోపలంతా కూడా. యాక్చువల్గా సింగపూర్లో నార్మల్గానే ఎక్కడికి వెళ్ళినా కూడా వాకింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే మోస్ట్లీ కొంచెం ఏజ్డ్ వాళ్ళు వస్తే కనుక ఇక్కడ ఎక్కువగా వీల్ చైర్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ లోకల్గా అన్నీ కవర్ చేయాలనుకుంటే కనుక. ఇంకా ప్రేక్షకైతే మోస్ట్లీ స్ట్రాలర్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, తనని ఎత్తుకునే పని లేకుండా. ఇంకా మేము తీసుకొచ్చిన ఫుడ్, డ్రింక్స్, ఆ స్టఫ్ అంతా కూడా స్ట్రాలర్లోనే పెట్టేసుకుంటాము కింద పక్కన. స్ట్రాలర్ లేకపోతే కనుక చాలా టఫ్ ఇక్కడ. అప్పటికే ఆల్మోస్ట్ 2+ అయిపోయింది టైం అయితే. ఎలాగో ప్రేక్షని బీచ్లో ఆడిపించాలనుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఒక దగ్గర కూర్చొని ఫుడ్ తినేసి వెళ్దాం అనుకున్నాము. అప్పటికే కొంచెం మబ్బులు వచ్చేసాయి, వర్షం పడేలా ఉండింది. ఫాస్ట్గా తినేసి అట్లీస్ట్ ఒక 1 hour అలా ఆడిపించి తీసుకెళ్దాం అనుకున్నాము. ఫుడ్ తినడానికైతే ఇక్కడ ప్లేస్ సెర్చ్ చేస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా చాలా క్రౌడ్ ఉంది. మాకైతే ఇంకా ఇది బెస్ట్ స్పాట్ అనిపించింది ఇక్కడ ఫుడ్ తినడానికి. చక్కగా అందరం కూర్చొని తినచ్చు అని చెప్పేసి చాలామంది ఇలా ఇక్కడికే ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చి తిన్నారు. ఇదే బెస్ట్ అనిపించింది మాకు కూడా. ఎందుకంటే మరీ మనకు సెట్ అయ్యేంత బెటర్ ఫుడ్ అయితే దొరకదు ఇక్కడ. ఇంకా చెప్పాలంటే మన ఇండియన్ స్టాల్స్ ఒక్కటి కూడా లేవు ఇక్కడ. మోస్ట్లీ అన్ని కెఫేస్ ఉన్నాయి, ఇంకా మెక్డీ, సబ్వే ఇలాంటివి ఉంటాయి అంతే. ప్రేక్షతో చాలా కష్టం అవుతుంది వాటిలోకి వెళ్తే ఏమో, ఎందుకంటే తను ఫుల్గా తినలేదు కాబట్టి ఏదో అన్ని టేస్ట్ చేయాలన్నట్టు చేస్తుంది తప్పక కడుపు నిండా అయితే తినలేదు. ఇంకా ఈ తలనొప్పులు అన్నీ ఎందుకులే అన్నట్టు మేము కూడా ఇలా ప్లాన్ చేసాము ఫుడ్. ఇంకా అందరం కూర్చొని అయితే తినేసాము. ప్రేక్ష కూడా అటు ఇటు తిరుగుతూ
తిరుగుతూ ఆడుతూ తినేసింది. ఇంకా మేము మా లంచ్ అయితే ఫినిష్ చేసేసుకొని అన్నీ ప్యాక్ చేసేసుకొని బీచ్ వ్యూ సైడ్కి అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేమున్న ప్లేస్ నుండి బీచ్ స్టేషన్కి వెళ్ళాలంటే మోనో రైల్లో అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఫ్రీ షటిల్ బస్సెస్ ఉంటాయి, అలా అయినా వెళ్ళొచ్చు. బట్ కరెక్ట్ ఇన్ఫో చెక్ చేసుకొని వెళ్ళాలి. మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ రూట్లో వెళ్తుందా లేక వేరే రూట్లో వెళ్తుందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసి వెళ్తే బెటర్. ఎందుకంటే మేము కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసాము. బై మిస్టేక్ వేరే బస్ ఎక్కి మరి నెక్స్ట్ స్టాప్లో దిగేసి వెనక్కి వచ్చేసాము. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇంకా వీటితో పాటు ఫ్రీ ట్రామ్ సర్వీసెస్ కూడా ఉంటాయి లోపల. ఈ సర్వీస్ అయితే బెస్ట్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇందులో వెళ్తే మాత్రం ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మోస్ట్లీ మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్స్కి దగ్గరలోనే ఉంటాయి వీటి స్టాపింగ్ స్టేషన్స్. సో అక్కడ నుండి కొంచెం వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది, మనకి వాక్ చేయడానికి అంత ఎక్కువ దూరం ఏమి ఉండదు. మేమైతే బీచ్ స్టేషన్కి మోనో రైల్లో వెళ్ళాము. అక్కడ నుండి మళ్ళీ ట్రామ్లో బీచ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాము. మోనో రైల్ కానీ బస్ సర్వీస్ అయితే కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ట్రామ్ సర్వీస్ టైమింగ్స్ కూడా చెక్ చేసుకొని వెళ్ళాలి. మరీ అంత ఫ్రీక్వెంట్గా ఏమి ఉండవన్నమాట. కొంచెం ఎక్కువసేపే వెయిట్ చేయాల్సి ఉంటుంది ట్రామ్స్ కోసం అయితే. ఈ ట్రామ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. బట్ కిడ్స్తో వెళ్ళినప్పుడు అయితే ఒక చిన్న ప్రాబ్లం, ఇందులో మనం తీసుకెళ్లిన స్ట్రాలర్ని మొత్తం ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్ పెట్టేసేయాలి. అందులో ఉన్న లగేజ్ అంతా కూడా మనం దగ్గర పెట్టేసుకొని స్ట్రాలర్ని అయితే ఇచ్చేసేయాలన్నమాట. మళ్ళీ మనం ఎక్కడైతే దిగుతామో అప్పుడు దాన్ని కలెక్ట్ చేసేసుకోవాలి వెనక్కి వెళ్ళి. ఇంకా మేమైతే బీచ్ స్టాప్కి రీచ్ అయిపోయాము. ట్రామ్ స్టాప్ నుండి జస్ట్ వాకింగ్ డిస్టెన్సే ఇక్కడికి. ఎప్పుడు వచ్చినా కూడా అట్లీస్ట్ ఒక దగ్గరైనా ఖాళీ ఉండేది కూర్చోడానికి. ఇవాళ మాత్రం సిట్టింగ్ షెల్టర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి, అస్సలు ఖాళీగా లేదు ఎక్కడ కూడా. ఫైనల్గా ఒక్క చోట అయితే ఎంటీ ఉన్నింది, మళ్ళీ అది కూడా ఫిల్ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా వెళ్ళాను రిజర్వ్ చేద్దామని చెప్పి. మా హస్బెండ్, ప్రేక్ష ఇంకా మమ్మీ అయితే స్లోగా వస్తున్నారు స్ట్రాలర్ తీసుకొని. యాక్చువల్గా స్ట్రాలర్ మూవ్ చేయడం చాలా కష్టము బీచ్లో, ఎందుకంటే శాండ్లో అస్సలు కదలదు ఇది. అందుకని చెప్పేసి ఇంకా ప్రేక్షను కూడా వాక్ చేయించాము. ఎంటీ స్ట్రాలర్ని పుష్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ప్రేక్ష అయితే చాలా హ్యాపీ అసలు బీచ్ని చూశాక. ఇంకా టాయ్స్ అన్ని తీసేసుకొని ఆల్రెడీ ఆడుకోవడం స్టార్ట్ చేసింది. ఇది హార్బర్ ఫ్రంట్ అని చెప్పేసి కోస్టల్ పోర్ట్ అనమాట. ఫెర్రీస్, చిన్న చిన్న సెయిలింగ్ బోట్స్, ఇంకా పెద్ద కంటైనర్స్ అన్నీ కనిపిస్తాయి మనకి. వేరే కంట్రీ నుండి వచ్చిన కంటైనర్స్ అనమాట ఇవి, లాజిస్టిక్ రిలేటెడ్వి. మనం కిడ్స్గా ఉన్నప్పుడైతే ఇంటి దగ్గరే మంచిగా శాండ్లో ఆడుకునే వాళ్ళం కదా. ఇప్పుడేమో శాండ్ని వెతుక్కుంటూ వెళ్ళినట్టుంది. అలా మారిపోతుంది కాలము. ప్రేక్షకైతే చాలా ఇష్టము ఇలా మట్టిలో ఆడాలంటే. పిల్లలందరికీ మోస్ట్లీ అంతే కదా, మట్టిలో ఆడాలి, మెస్సీ చేయాలి అనే ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా ఆడితేనే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ హ్యాపీగా ఫీల్ అవుతారు కూడా వాళ్ళు. అండ్ మనకు కూడా ఒక మంచి థెరపీలా ఉంటుంది ఇది, ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది కదా. మేము కూర్చున్న దగ్గరే అక్కడే పక్కన వేరే వాళ్ళు ఆడుతూ ఉన్నారనమాట మట్టిలో, శాండ్ బాత్ అని చెప్పేసి. శాండ్లో పడుకొని మొత్తం శాండ్తో ఫిల్ చేయించేసుకొని పడుకున్నారు. ఒక సర్టైన్ టైం పెట్టేసుకొని అంతసేపు ఉండాలంట మట్టిలో. నేనైతే ఇదే ఫస్ట్ టైము ఇలా చూడటము శాండ్ బాత్ అని చెప్పేసి. అలా కాసేపు అయితే టైం పాస్ చేసాము వాళ్ళు ఆడే గేమ్స్ అన్నీ చూస్తూ. మీలో ఎంతమందికి గుర్తున్నాయి ఈ శాండ్ గేమ్స్ అన్నీ? ఇలా కాళ్ళు మట్టిలో పెట్టేసుకొని మొత్తం అంతా కవర్ చేసేసి బయటకు తీసేస్తే మంచిగా హౌస్ లాగా ఫామ్ అవుతుంది కదా. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అంట ఈ గేమ్. అలా కాసేపు చిన్నప్పుడు మనం ఆడేవి అన్నీ ట్రై చేసాము. ఇక్కడ జిప్ లైనర్ ఇంకా బంగీ జంప్ ఇవి కూడా ఉన్నాయి, బట్ మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇక్కడ. ఇంకా తీసుకొచ్చిన స్నాక్స్ అయితే ఓపెన్ చేసేసాము. ఇవి తినేసి కాఫీ తాగుదామని చెప్పేసి ఫస్ట్ ఇవి తినడం స్టార్ట్ చేసాము. తర్వాత ఇంకా కాఫీ తాగేసాము. ప్రేక్షకైతే ఆరెంజ్ జ్యూస్ ఇచ్చామన్నమాట. ఆ తర్వాత ఇంకా కాసేపు అలా వాటర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆడిపించాము ప్రేక్షని. స్టార్టింగ్లో తీసుకెళ్తేమో అస్సలు రాలేదు వాటర్ దగ్గరికి. ఒకసారి దగ్గరికి తీసుకెళ్ళి ఆడిపించాము అంతే, ఇంకా అస్సలు కదలట్లేదు అక్కడ నుండి. ఇంకా కాసేపు అక్కడే ఆడాలి అని చెప్పేసి ఇంకా ఎలాగో అలా డైవర్ట్ చేసి అయితే తీసుకొచ్చేసాను వెనక్కి. ఇంకా మేము తెచ్చిన వాటిలో అయితే కోకోనట్ వాటర్ ఒకటే మిగిలాయి. ఇంకా వాటిని కూడా ఓపెన్ చేసేసి తాగేసాము అందరం కొన్ని తీసేసుకొని. ఇంకా రిటర్న్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము, ఎందుకంటే అప్పటికే లైట్గా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా కాసేపు ఉంటే ఎక్కువ అయిద్దేమో అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. వచ్చేటప్పుడు ఈ వ్యూ కనిపించింది డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్తో, చాలా బాగా అనిపించాయి నాకైతే. యాక్చువల్గా వీటికి లైట్స్ కనెక్షన్ ఉంటుందన్నమాట. నైట్ టైం అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఈ వ్యూ. ఇక్కడ మోస్ట్లీ అన్ని అట్రాక్షన్స్ నైట్ టైం చాలా బాగుంటాయి, బట్ కిడ్స్తో నైట్ టైం కొంచెం కష్టం అయింది. ఇంకా మేమైతే మోనోరైల్ స్టేషన్కి రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళి చూస్తే ఫుల్ క్రౌడెడ్ అసలు. ఎక్స్కలేటర్ లిఫ్ట్ కోసం అయితే ఒక 20 minutes దాకా వెయిట్ చేసాం బాగా క్యూ లైన్లో. అప్పటికే మా ప్రేక్ష అయితే పడుకుంది, బాగా టైర్డ్ అయిపోయింది ఆడి ఆడి బీచ్లో అయితే. ఇంకా ఫైనల్గా క్యూ అయిపోయాక లిఫ్ట్ దగ్గరకు వచ్చేసి మోనోరైల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాము. అప్పటికే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది, సో ఇంకొకటి వచ్చేదాకా వెయిట్ చేసి నెక్స్ట్ ట్రైన్లో ఎక్కేసాము.
ట్రైన్స్లో మోస్ట్లీ మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ పాయింట్స్ ఇన్ఫో, ఇంకా ఓవరాల్ సెంటోస్ ఐలాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మ్యాప్ అంతా కూడా డిస్ప్లే చేసి ఉంటుంది అనమాట. మార్నింగ్ వచ్చినప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉండింది, బట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అస్సలు క్రౌడ్ లేదు. ఇంకా వివో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇలా బయటకు రాగానే రిపబ్లిక్ ఫుడ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడ మోస్ట్లీ అన్ని రీజియన్ టైప్ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ సరౌండింగ్స్లో ఫుడ్ అంటే మాత్రం ఇంకా మోస్ట్లీ అందరు ఇక్కడికే వెళ్తారు. ఇంకా మేము వెళ్ళాల్సిన ఎంఆర్టీ స్టేషన్ అయితే హార్బర్ ఫ్రంట్. ఇందులోనే అండర్ పాస్కి వెళ్ళాలి. మేము వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి ఒక 20 to 25 మినిట్స్ పడుతుందన్నమాట ట్రైన్ జర్నీ మాకు. రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే అస్సలు క్రౌడ్ లేదు, ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోయాము. మార్నింగ్ వెళ్ళేటప్పుడే అస్సలు కాలు తీసి కాలు పెట్టడానికి కూడా లేదు, అసలు అంత ఎక్కువగా ఉండినారు జనాలు. ఇంకా ట్రైన్ దిగిపోయాము, ఇంటికి వాక్ చేస్తూ వెళ్తున్నాము. ఇక్కడ నుండి వాకబుల్ డిస్టెన్సే అనమాట. మేమున్న ఏరియాలో ఫుల్ వర్షం పడినట్టుంది. ఈవినింగ్ ఫుల్ వెట్టుండింది ఎక్కడ చూసినా కూడా. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. రీచ్ అయ్యేపాటికి నైట్ అరౌండ్ 8 అయిందనమాట. ఇంకా రాగానే ఫ్రెష్ అయిపోయాము. డిన్నర్కి అయితే ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన మిల్ మేకర్ బిర్యానీ ఉండిందనమాట కొంచెము. సో ఇంకా అది పెట్టేసుకొని మా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎండింగ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.